నేను ఈగ పరిమాణం కంటే చిన్నగా బూడిద రంగులో ఉంటాను. నేను ఈగ జాతికి చెందినదానను. అప్పుడప్పుడు వరి పైరును ఆశించి నష్టపరుస్తాను. నన్ను వరి ఈగ అంటారు. నేను వరి నాట్లు వేయగానే ఆశించి పైరు పిలక తొడిగి దశ వరకు ఉంటాను. నేను నీరు నిలువ ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఆశించి పైరుకు నష్టం కలిగిస్తాను. నేను వరి శాఖీయ దశలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆశిస్తాను. వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు నా వృద్ధి అధికంగా ఉంటుంది. నేను ఆశించిన ఆకులు సన్నగా పెరిగి తరువాత తెల్లగా మారి ఎండిపోయి కొసలు రాలిపోతాయి. నేను ఆశించిన మొక్కల మధ్య ఆకు లోపలి అంచుపై తెల్లని లేదా పసుపు పచ్చని చార ఏర్పడి పైరు పెరుగుదల ఆగిపోతుంది. నేను ఆకుల పైభాగంలో అరటిపండు ఆకారం ఉన్న తెల్లని గ్రుడ్లను ఒక్కొక్కటిగా పెడతాను. ఆ గ్రుడ్ల నుండి 2 నుండి 6 రోజులలో మురికి తెలుపులో ఉన్న మాగాట్లు బయటకు వచ్చి అంకురం వద్ద పత్రహరితాన్ని గోకి తింటాయి. ఆ తరువాత మొక్క అడుగు భాగాన నీటికి దగ్గరగా కొత్తగా ఏర్పడుతున్న పిలకలలోని అంకురాలలో ఉండి నష్టపరుస్తాయి. నా మాగాట్లు అందులో 10 నుండి 12 రోజులు ఉండి ఆ తరువాత బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు గల గూడును కాండం దగ్గర కోశస్థ దశలోకి వెళ్లిపోతాయి. నేను ప్యూపా దశలో 5 నుండి 10 రోజులు ఉండి ఆ తరువాత పెద్ద ఈగగా మారతాను. నా నుంచి ఒక మోస్తారుగా నష్టం వాటిల్లినా ప్రత్యేక సస్యరక్షణ చర్యలు చేపట్టనవసరం లేదు. సహజంగా మా గ్రుడ్లను మరియు మాగాట్లను మీ మిత్ర పురుగులైన చిన్న కందిరీగలు తినివేస్తాయి. అవే కాకుండా చిర్పిడ్లు, సాలీళ్లు పెద్ద ఈగలను తిని నాశనం చేసి మమ్మల్ని అరికడతాయి.